విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నాక్ ప్రతినిధుల అరెస్టు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నాక్ బృందంలో తమకు అనుకూలంగా ఉండేవారు సభ్యులుగా ఉండి రిపోర్ట్ ఇచ్చేలా కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు కుమ్మక్కైనట్టు గుర్తించింది సిబిఐ. కేఎల్ఈఎఫ్ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, న్యాక్ డైరెక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ వీసీ మంజునాథరావు, సలహాదారు శ్యామ్ సుందర్ను ప్రధాన నిందితులుగా తేల్చింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జనవరి 18, 19 తేదీల్లో విజయవాడకు వచ్చిన హనుమంతప్ప, శ్యామ్ సుందర్కు 10 లక్షలు లంచం ఇచ్చినట్టు గుర్తించారు. కేఎల్ఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ రామకృష్ణ, న్యాక్ సర్వసభ్య సమన్వయకర్త రాజీవ్ సిజారియాను గత నెల 25న ఢిల్లీలో కలిశారు. అయితే అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు 1,80,00,000 డిమాండ్ చేశాడు రాజీవ్ సజారియా. చర్చల తర్వాత న్యాక్లో ఒక్కో సభ్యుడికి 3 లక్షలు, ఒక ల్యాప్టాప్, న్యాక్ చైర్మన్ రాజీవ్ సజారియాకు చెరో 10 లక్షలు ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. నగదు, బంగారం రూపంలో లంచం సొమ్ము అందజేసినట్టు గుర్తించింది సిబిఐ. అయితే తనిఖీలకు వచ్చినప్పుడు మరో 60 లక్షలు ఇవ్వాలని రాజీవ్ సజారియా డిమాండ్ చేయగా 15 లక్షలు ముట్టజెప్పారు యూనివర్సిటీ ప్రతినిధులు.